చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు ఉన్నా కొందరే ప్రజలపై తరతరాలుగా ప్రభావితం చూపుతారు. ఇలాంటి కోవలోకి వస్తారు విజయశాంతి గారు. మేల్ డామినేషన్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా, లేడీ అమితాబ్ గా, స్టార్ హీరోల రేంజ్ లో క్రేజ్ తో రికార్డులన్నీ తిరగరాశారు విజయశాంతి గారు. సినిమాలకు దూరంగా ఉంటున్నా ఇప్పటికీ అదే క్రేజ్. విజయశాంతి గారు పిల్లలను ఎందుకు కనలేదు? విజయశాంతి గారి ఆస్తులని ఎవరికి ఇవ్వబోతున్నారు? ఆమె నగలన్నీ ఆయనకి ఎందుకు ఇస్తున్నారు? వాటి వెనుక అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ విజయశాంతి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఫటాఫటా లైక్ కొట్టేయండి. శాంతి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ, మా ఫ్యామిలీ గురించి ముందు చెప్తా. మా నాన్నగారు శ్రీనివాస ప్రసాద్ గారు నన్ను మంచి నటిగా చూడాలని తాపత్రయపడ్డారు. నా 13వ ఏట కన్ను మూశారు. ఆయన పోయిన ఏడాదికే మా అమ్మ వరలక్ష్మి చనిపోయారు. దాంతో దిక్కులేని దాన్ని అయిపోయా. ఇంటికొస్తే అమ్మా నాన్నలు గుర్తుకొచ్చేవారు. తిన్నావా, నిద్రపోయావా, లేచావా అని అడిగేవారు కరువయ్యారు. ఆ క్రమంలోనే నిర్మాత శ్రీనివాస వరప్రసాద్ గారు పరిచయం అయ్యారు. నాకు లేడీ అమితాబ్ అని గుర్తింపు తెచ్చిపెట్టిన కర్తవ్యం చిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మాటల్లో ఏదో ధైర్యం కనిపించేది. మా వాళ్ళు దగ్గరున్నంత హాయిగా ఉండేదాన్ని. హీరోయిన్లకు వైవాహిక జీవితాలు చాలా వరకు శాపాలుగా పరిణమిస్తుంటాయి. కానీ నా అదృష్టం, నాకు మంచి భర్త దొరికారు. నా కష్టంలో నాకు తోడుగా నిల్చున్నారు. నాకు అన్ని తానయ్యారు. నాలాగే చాలా సింపుల్ గా ఉంటారు ఆయన. ఇక అప్పట్లో రోజుకు 6 షిఫ్టుల్లో పనిచేసేదాన్ని. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి కారులో కూర్చుంటే మేకప్ కారులోనే, హెయిర్ డ్రెస్సింగ్ కారులోనే, తిండి తిప్పలు అన్ని కారులోనే. కొన్నిసార్లైతే షూటింగ్ గ్యాప్లు లైట్లు సెట్ చేసుకుంటూ ఉంటే నేను కూర్చునే కుర్చీలో నిద్రపోయేదాన్ని. ఒక్కోసారి నిద్రతో కళ్ళు కూరుకుపోతున్నా నిద్రపోవడానికి కూడా టైం ఉండేది కాదు. ఆ గ్యాప్ లో డైలాగులు నేర్చుకోవాల్సి వచ్చేది. ఇక నా లైఫ్ జర్నీ చాలా వండర్ఫుల్ గా సాగింది. ఒక క్రమశిక్షణ పెట్టుకుని ట్రావెల్ చేశాను. చిన్న వయసులోనే మా అమ్మా నాన్న పోయారు. నన్ను గైడ్ చేయడానికి ఎవరూ లేరు. అమ్మా నాన్న చనిపోవడం నాకు పెద్ద ఎదురు దెబ్బ అనుకుంటాను. పైగా ఒక్క సంవత్సరం గ్యాప్ లోనే ఆరోగ్య సమస్యలతో ఇద్దరు చనిపోయారు. వృత్తిని దైవంగా భావించాను. ప్రతి పాత్రకు 100% న్యాయం చేయాలని ఛాలెంజ్ గా తీసుకున్నాను. యాక్షన్, గ్లామర్, పర్ఫార్మెన్స్ 3 బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేశాను. చిన్న వయసులోనే హీరోయిన్ అయిపోయాను. నాకు నేనుగా మిలిటరీ క్రమశిక్షణ పెట్టుకున్నాను. పని తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. అందుకే నన్ను పని రాక్షసి అనేవారు. సంవత్సరానికి 17-18 సినిమాలతో బిజీగా ఉండేదాన్ని. రోజుకు 6 షిఫ్టులు చేసేదాన్ని. భోజనానికి టైం ఉండేది కాదు. నైట్ షూట్ ఉంటే నిద్ర మాత్రమే కాదు, ఒక్కోసారి భోజనం కూడా త్యాగం చేయాల్సి వచ్చేది. తింటే నిద్ర వచ్చేస్తుందని భయం. అప్పట్లో నెలన్నరలోనే సినిమా పూర్తి చేసేవాళ్ళం. మహా అయితే 2 నెలలు. ప్రతిఘటన సినిమాను నెలలో పూర్తి చేశాం. నా కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలో ప్రతిఘటన ఒకటి. మా అమ్మ ప్రతిఘటన వరకు నా కెరీర్ ను చూశారు. ఆ సినిమాకు నంది అవార్డును తీసుకోవడం కూడా చూశారు. నాన్నగారు నేటి భారతం వంటి నా హిట్ సినిమాలను చూశారు. దేవాలయం సినిమా సమయానికి నాన్నగారు చనిపోయారు. ఇక యాక్షన్ సినిమాలు చేసేటప్పుడు చాలా దెబ్బలు తగిలేవి. చచ్చిపోయి బ్రతకడం కూడా జరిగింది. పంచభూతాలను దాటి వచ్చాను. గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఇలా అన్ని ఖండాలను దాటాను. ఇంకేం బ్యాలెన్స్ చేయలేదనుకుంటా. ఇంకా భూమి మీద చేయాల్సిన పని ఉంది కాబట్టి దేవుడు నన్ను ఇంకా ఉంచాడు. ఒకసారి ఏకంగా ఓ సినిమాకు మంటల్లో చిక్కుకుపోయాను. అదే సినిమాకు నీళ్లలో కొట్టుకుపోయాను. ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి తెలిసిందే. నేను, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ ఉన్నాం. అందులోంచి బయటపడ్డాం. లేడీ బాస్ లో ట్రైన్ కి సంబంధించిన సీన్ తీస్తున్నప్పుడు కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇలాంటివి జరిగినప్పుడు కూడా నేను భయపడలేదు. ఇంకా ఛాలెంజ్ గా తీసుకున్నాను. హీరోయిన్ అంటే ఎప్పుడు పాటలు, డాన్స్, గ్లామర్ అయినా, చెట్టు చుట్టూ తిరుగుతూ పాటలు పాడే క్యారెక్టర్లైనా ఏదైనా కొత్తదనం ఉండాలి. హీరోల కంటే మనం ఏం తక్కువ. యాక్షన్ కూడా చేద్దాం అనుకున్నాను. ఏది ప్రత్యేకంగా నేర్చుకున్నది లేదు. సెట్ లో చెప్పడం, చేయడం. నేను క్లాసికల్ డాన్సర్ ని. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నాను. ఫైట్లు అన్ని ఆన్ ద స్పాట్. గాడ్స్ గిఫ్ట్ ఏంటి అంటే నేను ఏదైనా చూడగానే చేయగలను. కాలు విరిగినా బాధపడలేదు. నిర్మాతలకు నష్టం కలగకూడదని ఆ గాయాలతోనే షాట్ పూర్తి చేసి వెళ్లిన రోజులు ఉన్నాయి. ఇంత కష్టపడ్డాను కాబట్టి ఆ దేవుడు నన్ను హైట్స్ కు తీసుకువెళ్లాడు. ఇక అమ్మానాన్నల తరువాత మీకు అండగా నిలిచిన వ్యక్తి ఎవరు అన్న ప్రశ్నకు నా భర్త శ్రీనివాస్ ప్రసాద్ గారు. నా లైఫ్ పార్ట్నర్ ని నేనే ఎన్నుకున్నాను. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పెళ్లి చేయాలి, కానీ వాళ్ళు లేరు. వాళ్ళు చనిపోయిన 2-3 ఏళ్లకు పెళ్లి చేసుకున్నాను. దానికి ప్రత్యేకంగా ప్రిపరేషన్లు ఏవీ లేవు. అలా అనుకున్నాం, ఇలా చేసుకున్నాం. 30 ఏళ్లుగా ఇప్పటికీ హ్యాపీగా ఉన్నాం. ఇన్నేళ్లుగా నా వెనుక ఉంటూ నన్ను గైడ్ చేస్తూ ఉన్నారు ఆయన. నేనెప్పుడు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. మంచి కెరీర్ ఇచ్చావు, మంచి భర్తను ఇచ్చావు, అన్ని నాకు దేవుడు ఇచ్చాడు. దేవుడికి బాగా ఇష్టమైన కూతుర్ని అనుకుంటాను. లక్కీ ఉమెన్ ని. నా జీవితంలో డబ్బు, పేరు అన్ని చూసేశాను. తర్వాత ఏంటి? ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలు
సినిమాలోకి వచ్చాను. ఇక ఒక స్టేజ్ లో అయితే నాకు అనిపించింది, పిల్లలు ఎందుకు, ప్రజలే నా పిల్లలు అనుకోవచ్చు కదా, పిల్లలకని ఆ స్వార్థం ఎందుకు, పిల్లలు ఒకవేళ ఉంటే ఖచ్చితంగా నాకు స్వార్థం వచ్చి ఉండేదేమో, అప్పుడు నా ఆలోచన డిఫరెంట్ గా వెళ్ళుండేదేమో. అలా కాదు, పిల్లలు వద్దు అని నేను మా హస్బెండ్ ఇద్దరం నిర్ణయించుకొని పిల్లలను సాక్రిఫైస్ చేసి వద్దనుకున్నాం. ఆ రోజు నుంచి నా ప్రజలే నా సర్వస్వం అనుకుని బ్రతుకుతూ వచ్చాను. ఎందుకంటే ఈ స్థాయికి నేను రావడానికి ప్రజలు, ఆ ప్రజలకు నేను బ్రతుకున్నంత వరకు ఏదైనా మేలు చేయాలనే ఆలోచనతో నేనేమి డిసైడ్ చేసుకున్నాను అంటే, నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి మొత్తం ప్రజలకు ఇచ్చేద్దామని డిసైడ్ చేసుకున్నాను. నేను మెదక్లోని ఆ రోజే చెప్పేశాను. ఏ రకంగా అంటే, ఒక ట్రస్ట్ లా ఫామ్ చేసి నేను సంపాదించిన ప్రతిదీ అది ఎడ్యుకేషన్ కు లేదా ఒక ఆరోగ్యానికి సంబంధించినదో దానికి ఉపయోగపడే విధంగా రాసిచ్చేద్దాం, నా తరువాత నా ప్రజలకు అది వెళ్తూ ఉండాలి అని చెప్పేశాను. ఈ నగల మీద వీటి మీద ఇంట్రెస్ట్, అసలు లగ్జరీ లైఫ్ మీదే ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది నాకు. ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. ఇప్పటికే నా దగ్గరున్న నగలన్నీ తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీలో వేశానని లేడీ సూపర్ స్టార్ తెలిపారు. విజయశాంతి గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు అభిమానుల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా విజయశాంతి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు మరెన్నో సేవలు చేయాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.